మరి ఇప్పుడు ఈ హర్మూజ్ స్ట్రైట్ అనేది సౌత్ చైనా సీ సముద్రంతో ఎందుకు ఇప్పుడు చైనా దీన్ని ఎందుకు కంట్రోల్ చేస్తుందంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి, ఇది సౌత్ చైనా సీ. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఈ సౌత్ చైనా సీ పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది, చైనా కింద. ఈ డాష్ ఉన్నది 9 డాష్ లైన్ అంటారు. ఈ సౌత్ చైనా సీ అంతా నాదే అని ప్రకటిస్తుందన్నమాట చైనా. ఇది ఎవ్వరికి అర్థం కాదు ఈ విషయం. అంక్లాస్ అనేది ఒకటి ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ అని ఒక చట్టం ఉంది. దీని ప్రకారం ఈ అంతర్జాతీయ ఇప్పుడు భూభాగం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూభాగం, ఇది వియత్నాం. ఈ వియత్నాం నుంచి 220 నాటికల్ మైల్ వరకే దీనికి అథారిటీ ఉంటుంది. తర్వాత అంతా అంతర్జాతీయ జలాల్లోకి వస్తుంది. ఈ అంతర్జాతీయ జలాలు ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. ఇది అంతర్జాతీయ చట్టం, అన్క్లాస్ చెప్పి యుఎన్ఓ చట్టం చెప్తున్నారు, సీ ఆఫ్ లా ఆఫ్ సీస్ అని. దాని ప్రకారం ఈ ఫ్రీ నావిగేషన్ ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు చైనా ఏమంటుంది, ఈ సౌత్ చైనా సీ ఈ లైను 9 డాష్ లైన్ అనేది ఉంటుందండి, ఇదంతా నాదే అని ఇదంతా కంట్రోల్ చేస్తుంది. దీన్ని అంతర్జాతీయ చట్టం ఒప్పుకోవడంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా పక్కన పెట్టేసింది 2016లో. ఇప్పుడు చైనా ఏం గేమ్ ఆడుతుందంటే ఇదనమాట. ఇప్పుడు చైనీస్ ప్రెసిడెంట్ ఏం గేమ్ ఆడుతున్నాడంటే ఇరాన్ ద్వారా తన గేమ్ ఆడుతున్నాడు. ఈ హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్కి ఇచ్చేస్తే అమెరికా, ఎందుకంటే అమెరికా దీన్ని ఓపెన్ చేయలేకపోతుంది, అమెరికా దగ్గరికి ఎవరు రావడంలే, అమెరికాకి ఎవరు హెల్ప్ చేయడంలే. ఈ హర్మూజ్ స్ట్రైట్ మీద అథారిటీ ఇరాన్ ఐఆర్జీసీకి ఇవ్వగలిగితే దాన్ని చైనా సపోర్ట్ చేస్తుంది. ఈ అంతర్జాతీయ అన్క్లాస్ అనేది పక్కనకి వెళ్ళిపోతుంది. వెంటనే ఈ చైనా యొక్క ఈ సౌత్ చైనా సీలో చైనా అథారిటీ కూడా వస్తుందన్నమాట. ఇందుకు చైనా గ్రేట్ గేమ్, ఒక మిలిటరీ గేమ్ ఆడుతుంది. అందుకనే ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. స్వార్థం లేకుండా చైనా ఎప్పుడూ సపోర్ట్ చేయదు. మరి ఏంటి అంటే ఇప్పుడు ఒక మహాయుద్ధానికి తెరదించింది ఇదే. ఏం మహాయుద్ధం అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ మిలిటరీ బోటుల్ని, ఇరాన్ మిలిటరీ బోటుల్ని, ఇరాన్ సీ మైన్స్ని తొలగిస్తూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రై చేయాలి. కానీ మరి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీన్ని చేయగలదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక్కటే దీన్ని విడుదల చేయలేదు. కాబట్టి యుఎస్కి ఏ దేశాలు హెల్ప్ చేయబోతున్నాయంటే సుమారు 45 నుంచి 50 దేశాలు